రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలోని ఫామ్ హౌస్లో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా 33 మంది లిక్కర్తో మహిళలతో పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మంచాల పోలీసులు రైడ్ చేశారు. ఈ దాడుల్లో 25 మంది పురుషులు, 8 మంది మహిళల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 2,40,000 నగదు, 11 వాహనాలు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలో ఫామ్ హౌస్లో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్ చేశారంటున్నారు. అండ్ ఓవరాల్గా ఇష్యూ ఏంటి? అయితే మంచాల మండలం సంబంధించి పోలీసులు రైడ్స్ చేశారు. రైడ్స్ చేస్తే చాలా కీలకమైన విషయాన్ని కూడా పోలీసులు రాబట్టారు. ప్రముఖంగా చూస్తే మాత్రము ఆ యొక్క రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలోని యొక్క ఫామ్ హౌస్ ఎలాంటి అనుమతులు లేకుండా దీనికి సంబంధించి ఒక రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు కూడా రైడ్ చేసి పట్టుకున్నారు. అయితే ఇందులో చూస్తే 33 సంబంధించిన లిక్కర్ బాటిల్తో సహా దీనికి సంబంధించి చూస్తే మాత్రము 25 మంది పురుషులు, 8 మంది మహిళలు కూడా ఇప్పటికే పోలీసులు అదుపులో కూడా తీసుకున్నారు. అయితే 2,40,000 రూపాయలు, 11 వాహనాలు, 15 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి చూస్తే ఎలాంటి అనుమతి లేకుండా చాలా రహస్యంగా ఒక పార్టీ నిర్వహిస్తున్నారు, రేవ్ పార్టీ. పోలీసులకు సమాచారం అందడంతో ఒక్కసారిగా రైడ్స్ కూడా నిర్వహించారు. రైడ్స్ నుంచి నేపథ్యంలో చూస్తే మాత్రము ఇంత పెద్ద మొత్తంలో నగదుతో పాటు ఈ 25 మంది పురుషులు, 8 మంది మహిళలను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అయితే దీని అంతా చూస్తే ఆర్గనైజర్ ఎవరు అనే దానిపైన ప్రజెంట్ పోలీసులు దృష్టి కొనసాగించారు. ఆర్గనైజర్ ఎవరైతే పూర్తిగా దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామో దాని తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు ఎన్నిసార్లు యొక్క రేవ్ పార్టీ నిర్వహించారు, అసలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, దీని వెనక ఎవరున్నారు అనే దానిపైన కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. ఎందుకంటే మంచాల మండలంలో చాలా శివారు కాబట్టి ఇందులో ఫామ్ హౌస్ లో చాలా ఉంటాయి. ఫామ్ హౌస్ లో ఫౌండ్ పెట్టుకుని రేవ్ పార్టీ నిర్వహించిన పక్క వారికి కూడా ఇంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి చాలా సార్లు ఒక రేవ్ పార్టీ నిర్వహించినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి పోలీసులు ఇదే అంశం పైన పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నామని కూడా అంటున్నారు. పవన్, ప్రాథమికంగా వీళ్ళ వివరాలు ఏమైనా తెలిసాయంటున్నారా పోలీసులు? అండ్ మోరోవర్ ఇందులో ఎవరైనా ప్రముఖులు కానీ, సెలబ్రిటీలు కానీ ఉన్నట్టుగా ఏమైనా తెలుస్తోందా? అయితే ప్రజెంట్ మాత్రము వీళ్ళు అదుపులోకి తీసుకున్నారు. అసలు వీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇక్కడికి ఎలా వచ్చారు అని దానిపైన ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే ఇందులో అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ప్రముఖులు ఉన్నారా లేదా అనేది మాత్రము మరి కొద్దిసేపట్లో కూడా సమాచారం అందే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ వీరందరినీ ఒక్కొక్కరిని కూడా ఎవరు, వాళ్ళకి సన్ ఆఫ్ ఎవరు, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే వివరాలు కూడా పోలీసులు ఒక్కొక్కటిగా సేకరించిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా మరి కొద్దిసేపట్లో ఇందులో ఎవరైనా ప్రముఖులు ఉంటే మాత్రం కంపల్సరీగా చర్యలు తీసుకుంటాం అనేది మాత్రం ప్రధానంగా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి రేవ్ పార్టీగా ఎవరు దొరికినా తాము ఉపేక్షించము, లీగల్ గా అంటే చట్టపరంగా ఎవరైనా ఒకే శిక్షగా మేము చూస్తాము. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే, అంటే ఈ రేవ్ పార్టీ ఎప్పుడు మొదలు పెట్టారు, ఏమిటి అంటే ఆ వివరాలు ఏమైనా తెలిసాయా? అట్లీస్ట్ అంటే మీరు పంపించిన విజువల్స్లో చూస్తే మొత్తం డే విజువల్స్ లాగే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇది ఎప్పుడు జరిగింది ఘటన అని చెప్తూ ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో ఈ యొక్క పార్టీ ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క పార్టీ ప్రారంభమైన నేపథ్యంలో దీనికి సంబంధించి కొంత సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు రైడ్స్ లో నిర్వహించిన నేపథ్యంలో ఈ యొక్క పార్టీకి సంబంధించి పూర్తిగా వెల్లోకి వచ్చిన దాని తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించారు. అందులో భాగంగానే పూర్తి విచారణ అనంతరము అన్ని విషయాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ భవన్.